ఓం నమో వెంకటేశాయ నమ. ఇవాళ సౌందర్యలో 23వ ఎపిసోడ్ చెప్పుకున్నాం. ఇది త్రిమూర్తుల యొక్క సృష్టి రహస్యం గురించి మనం ఇప్పుడు శ్లోకం ఏంటంటే, అదిశో భేద్రీ కిం జనయతి సుషూవు కమపి దిహి కుమారం హేరంపం వదసి కిం అభిప్రాయకవచః చిదంతః స్ఫూర్తిం త్వయి హరిహర విచ్ఛాదభిరపి ప్రపంచానాం సృష్టౌ ప్రకృషే విహారస్య విధిం. దిశో భేద్రీ కిం జనయతి సుషూవు కమపి దిహి కుమారం హేరంపం వదసి కిం అభిప్రాయకవచః చిదంత స్ఫూర్తిం త్వయి హరిహర విచ్ఛాదభిరపి ప్రపంచానాం సృష్టౌ ప్రకృషే విహారస్య విధిం. అంటే అమ్మవారు అంటే అమ్మ నువ్వు నీ యొక్క కాంతి, నీ ప్రకాశం, అమ్మ ప్రకాశవంతురాలనుకున్నాం అమ్మటం స్వామి చైతన్యం నుంచి దివ్య ప్రకాశం వచ్చింది. ఆ ప్రకాశ స్వరూపమే అమ్మ దగ్గర ఉంది. ఆ ప్రకాశం అమ్మ పొంది. కాబట్టి ఆ ప్రకాశం అట కాంతులన్నీ 4 దిక్కుల కాంతులు విదజల్లుతుంది. మొత్తం అంతటా వెలిగిపోతుంది. కాబట్టి సృష్టి ఎంత అన్ని దిక్కులు ఉండబట్టి అంతటా ఆమె చైతన్యం ఉండబట్టి ఈ జీవులు జగత్తు మొత్తం నడుస్తున్నాయి. ఒక ప్రాంతం నుండి ఇంకొక వైపు లేకపోతే అది చైతన్యం ఉండదు. అమ్మ చైతన్యం లేకపోతే జగత్తు జీవులు ఏది ఉండదు. అది అనుకున్న అమ్మ ప్రకాశం దివ్యమైన ప్రకాశం వస్తుంది. అది ఎట్లా ఉన్నాయంటే, బుద్ధిస్వరూపుడైన నీవు ఏమంటే ఇక్కడ స్వామి ఇంద్ర ఏమంటున్నా అంటే, మన శంకరాచార్య వారు కుమారస్వామిని నీ పుత్రుడిగా కన్నావు కదా అమ్మ అన్నాడు. అట్లనే హేరంప వదసి విఘ్నేశ్వరుని కూడా నీ బిడ్డే కదమ్మ అన్నాడు. అటు విఘ్నేశ్వరుని కుమారస్వామిని నీ బిడ్డలుగానే పుట్టారు, పెంచావు కదమ్మా అంటున్నాడు. నీ యొక్క చైతన్యం వల్లనే వాళ్ళు పుట్టారు, పెరుగుతున్నారు. వాళ్ళకి ఆ వచ్చే శక్తులన్నీ వచ్చినాయి. అవన్నీ వాళ్ళ పనులు నిర్వహిస్తున్నా అంటే నీ దివ్య శక్తుల వల్లనే, నీ దివ్య స్వరూప శక్తి వల్లనే, వాళ్ళ నీ చైతన్యం వల్లనే వాళ్ళు అంత ఇదిగా మారి వాళ్ళు గణనాథుడు ఒక ఆయన, దేవసేనాపతి ఒక ఆయనగా మారి మొత్తాన్ని ఈ మొత్తం సృష్టి మొత్తాన్ని వెళ్తున్నారు. కాబట్టి ఈ లోకంలో ఎవరిన్ని అభిప్రాయకవచ ఇంతమంది ఈ లోకంలో ఎవరిన్ని విధాలు ఎన్ని అభిప్రాయాలు చెప్పినప్పటికీ హరిహర విచ్ఛాదివి అపి హరిహర విచ్ఛాదివి అపి అంటే విష్ణువు, శివుడు, బ్రహ్మ ఈ మొదలైన త్రిమూర్తులు సైతం కూడా ఆ గణపతి కుమారస్వామి లాగానే వీరు ముగ్గురు కూడా సృష్టి చైతన్య కొరకు సృష్టించబడ్డారు. ఆ పరబ్రహ్మ స్వరూపం నుంచి సృష్టించబడ్డారు. పరబ్రహ్మ స్వరూపం అంటే సత్వ చైతన్య స్వరూపమే పరబ్రహ్మ స్వరూపం. అంటే అందులో కూడా అమ్మ ఉంది. సత్య స్వరూపం నుంచి పుట్టారంటే అమ్మ ఉంది. ఆ అమ్మ యొక్క స్వరూపం వల్లనే, ఆమె యొక్క దివ్యశక్తి వల్లనే ఈ గణనాథుడు కుమారస్వామి ఎలా అయితే జగత్తును నడుపుతున్నారు, వాళ్ళు కూడా బ్రహ్మ, విష్ణు, శివుడు వీళ్ళు ముగ్గురు కూడా సృష్టి స్థితి లయకార్యాలను నీవన్నే శక్తిని పొంది యథావిధిగా నడుపుతున్నారు, క్రమం తప్పకుండా.
అంటే వాళ్ళకి ఇచ్చిన శక్తి నీవే. గణపతికి, కుమారస్వామికి, ఇటు ముగ్గురి ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు కూడా నీ యొక్క చైతన్యము, నీ యొక్క శక్తి మాత్రమే, పరాశక్తి చైతన్యం వల్లనే వాళ్ళు కూడా తమ విధులను నిర్వహిస్తున్నారు అని ఇక్కడ క్లియర్గా స్వామి చెప్తున్నాడు గురువుగారు. అంటే అమ్మ దివ్యశక్తి సత్యస్వరూపంలో సత్స్వరూపాన్ని ఇచ్చేవాడు సత్తు, నిత్యుడు, నిర్గుణుడు, నిత్యుడు ఎల్లవేళ ఉండేవాడు. ఎవరు సత్స్వరూపుడైన పరబ్రహ్మం. చిత్స్వరూపం అమ్మ యొక్క ఆయన చైతన్య అఖండ చైతన్యం ఆయన ఇస్తే అమ్మకు వచ్చింది. స్వరూపంతో అమ్మ సృష్టి 3 గుణాలు దాచి సాకారాన్ని చేయగలిగి ఈ వినాయకుడిని కానీ, ఈ కుమారస్వామిని కానీ, విష్ణుమూర్తిని కానీ అందరినీ సాకారం, మన జగత్తుని కానీ, జీవుని కానీ అందరినీ సాకారం చేయగలిగిందంటే ఆ స్వరూప చైతన్య స్వరూప శక్తి వల్ల గ్రహించి మాయా శక్తిగా మారి త్రివిధ గుణములను స్వీకరించి ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులను సృష్టించింది. ఇటు గణపతి లాంటి వాళ్ళ దేవతలను సృష్టించింది. ఇటు జగత్తును జీవుని కూడా సృష్టించి మొత్తాన్ని నడుపుతుంది. జగత్తుని, జీవుని, సర్వదేవతని అందరినీ నడిపేది అమ్మే. సాకారం చేసింది అమ్మే. అమ్మ స్వరూపమే సాకారం చేస్తుంది. స్వామి చేయలే. స్వామి నిర్గుణుడు, నిరాకారి. ఆయన ఏది చేయలేదు. ఆయన ఒక రకంగా మారాలంటే జడం. అమ్మే చలనం, చైతన్యం, స్వరూపశక్తి. ఆమె దగ్గరే ఈ మాయా గుణం ఉంది. ఆమె దగ్గర ఈ 3 గుణాలు ఉండటం వల్లే సత్వగుణం, రజోగుణం, తమస్సు గుణం ఉండటం వల్లే బ్రహ్మ విష్ణువుగా ఆ 3 గుణాలు ప్రసాదించింది. ఆ 3 గుణాలు ప్రసాదించి వాళ్ళ ద్వారానే సృష్టి మొత్తం జగత్తుని, జీవుల్ని అందరినీ పోషిస్తుంది. సృష్టించి పోషిస్తుంది. మొత్తం జగత్తంతా నడుస్తుంది. ఈ సమస్త సృష్టికి నీ యొక్క చైతన్యము, నీ యొక్క స్వరూప శక్తి కాంతులే ఆధారం అని ఈ శ్లోకం యొక్క శంకరాచార్య గారు క్లియర్గా చెప్పారు. మొత్తం నీవే నిర్వహిస్తున్నావు సృష్టిని. ఆ త్రిమూర్తులను నీ వల్లనే సాకారం పొందారు. వాడు గణపతి, కుమారస్వామి సాకారం పొందారు. దేవతలు, జగత్తు, జీవనం అంతా నీ వల్లే. అందుకనే మన స్వామి చెప్తున్నాడు శంకర మన గురువు గారు, జగన్మాత నీవు దిక్కులన్నీ చెందు ప్రకాశింపజేసి చేసేటువంటి దుతి గల దానివి. నీవు కుమారస్వామిని, విఘ్నేశ్వరుని కన్నావు. వారిని సాకారం రపించుకొచ్చావు. అదేవిధంగా లోకం నేను కీర్తిస్తున్నది. తర్వాత అదే ప్రకారం బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుని సైతం సృష్టి స్థితి లేకుండా చేయడానికి సాకార రూపంగా తీసుకొచ్చి వాళ్ళకి కూడా శక్తిని ప్రసాదించి వాళ్ళ 3 గుణాలని వాళ్ళని సృష్టిని జగత్తుని నడిపిస్తున్నాం. నీ లీల ఎంతని చెప్తాం, ఎంతని పొగుడతాం, ఏమి చేస్తామని స్వామి ఇక్కడ చెప్తున్నాం. అందుకు నేను విశ్వానంతటికి మూలశక్తి, మూల చైతన్య ఆధార శక్తి అమ్మే. మూలాధార చక్రంలో ఉన్న శక్తి అమ్మే. శాస్త్రవీపా చక్రం ఉన్న 5 అన్నింటిలో మొత్తం ఆ చక్రాలలో అమ్మే ఉంది. సహస్రంలో అమ్మే కూర్చొని మొత్తం పరిపాలిస్తుంది. ఇదే కేనవశిష్ట ఏం చెప్తుందంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుని, ఇంద్ర దేవతలు వాళ్ళు గొప్ప అనుకున్నారు. మేమే గొప్ప అనుకున్నారు. వాళ్ళందరి గర్వాన్ని అమ్మ యక్షరూపంలో వచ్చి అందరి గర్వాన్ని అణిచివేసింది. ఒక గడ్డి పోస అక్కడ వేసి దాన్ని తీయమండి ఏ దేవత ఎవరు దాన్ని కదిలించలేకపోయారు. అదే కేవలం చెప్తుంది. ఈ దేవత కూడా నిన్ను కాదని, నీ శక్తిని కాదని, వాళ్ళ సొంత శక్తి లేదు. వాళ్ళు దాన్ని నీ శక్తి లేకుండా వాళ్ళు ఏ పని చేయలేరు. ఒక గడ్డి పట్టును కూడా కదిలించలేరు. అన్నిటికీ మూల నీ చైతన్యం, నీ స్వరూప శక్తి.
నీ పరాశక్తి నువ్వే నీ శక్తి రూపం. అది ఆ పరాత్పరుడు ఆదిదేవుడైనటువంటి ఆ బ్రహ్మమే నీకు ఆ సత్స్వరూపుడైన బ్రహ్మస్వరూపుడే నీకు ఇచ్చినటువంటి అమరమైన శక్తి. ఆయనే నీకు ఇచ్చాడు. శంకరుల అద్వైత ప్రకారం సృష్టి కర్తలు స్వతంత్రకర్తలు ఎవరూ లేరు అని ఆయన చెప్పాడు. ఈ సృష్టికి స్వతంత్రకర్తలు ఎవరు లేరు. అమ్మే అన్నిటికీ మూలం. ఈ బ్రహ్మ విష్ణు రుద్రుడు కూడా అమ్మ వల్లనే చైతన్యవంతులు నడుపుతున్నారు. వాళ్ళ నిమిత్తం మాత్రమే. పరబ్రహ్మ చైతన్యమే అన్నిటికీ మూలం. అమ్మవారు లేదా నిర్గుణ బ్రహ్మ యొక్క సగుణ రూపమే మొత్తం. అంటే సత్య స్వరూపమే అన్నిటికీ కారణం. అమ్మవారు లేదా నిర్గుణమైనటువంటి సత్తు స్వరూపంగానే వీరిద్దరి యొక్క అమ్మ ఉన్నదంటే అవి ఉన్నట్టే. సత్తు ఉంటే చిత్తు ఉన్నట్టే. చిత్తు యొక్క శక్తి ఎక్కడ ఉందంటే అక్కడ శక్తి సత్తు యొక్క ఇది కూడా ఉంటాయి. సత్ అంటే స్వరూపమే. వాళ్ళ రూపాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? సత్తు వల్ల వచ్చినాయి. అందువల్ల శక్తి అమ్మవారి. అంటే ఇద్దరు ఉంటేనే అక్కడ విష్ణువు కానీ రుద్ర కానీ బ్రహ్మ కానీ పనిచేయగలుగుతున్నారు. ఆ రూపం సారూప్యం చెందింది సచిత్తుల వల్లనే రూపం పొందగలిగారు. అంటే ఇద్దరి యొక్క అమ్మ శక్తి వల్ల శక్తివంతులయ్యారు. ఇద్దరు ఉన్నట్టే. అది అర్థం చేసుకోవాలి మనం. ఇప్పుడు నేను ఈ విధంగా తయారంటే సత్యస్వరూపం ఇది. ఈ రూపం అంతా సత్తు. లోపల చైతన్యం ఎంత కలిగించేదంతా చిత్తు. చైతన్యం స్వరూప శక్తి. ఆ చిత్తు పోతే సత్తు పోయినట్టే. ఈ రూపం కూడా పోతుంది. ఈ రూపాన్ని అనుకునే రూపనామకాల నామ దీనికి కారణం సచిత్రే. అంటే అసలు అన్నిటికీ సచిత్రే కారణం. ఉన్నదే సత్తు చిత్తు. వాళ్ళిద్దరి వల్ల ఆనందం. ఉన్నదే మొత్తం సచ్చిదానంద స్వరూపమే ఉన్నది. సృష్టిలో ఉన్నది ఒక సచ్చిదానంద స్వరూపమే. ఏది లేదు. మిగతా అంతా వాళ్ళ కలయిక వల్ల వచ్చినటువంటి ఆనంద స్వరూపాలు. వారి యొక్క విహారం వల్ల ఇదంతా వచ్చినటువంటి సృష్టి జగత్తు జీవుడు ఎంత త్రిమూర్తుడైనా విఘ్నేశ్వరుడు ఏ దేవత అయినా. దీన్ని రమణ మహర్షి చెప్పారంటే బాహ్యంగా కనిపించే త్రిమూర్తులు సృష్టి కార్యాలు ఇవన్నీ కూడా మన అంతఃకరణలో కూడా నడుస్తుంది. మానసిక రాశారు. మన అంతఃకరణలో కూడా మనం చూస్తూనే ఉన్నాం. అందుకని జీవుడు పరమాత్మతో సమాత్మ. ఆత్మ ఈ జీవుడు మనలో ఆత్మ అనేది. కాబట్టి మనలో రోజు అంతరంగంలో మానసికంగా అంతఃకరణలో కూడా సృష్టి స్థితి జరుగుతుంది. అయ్యే 3 అవస్థలు. అవస్థాత్రయం. ఇక నువ్వు లోపలికి పోతే నీలో ఆత్మ బై ప్రపంచం. అంతఃకరణలో పోతే నీకు హృదయాకాశంలో అమ్మవారి సచిత్తుడు స్వరూపం ఉండబట్టే నువ్వు ఈ 3 అంతఃకరణ చేస్తున్నామని చెప్పాడు రమణ మహర్షి. ఆ హృదయాకాశంలో సచిత్తుడు ఉండబట్టే అదే ఆత్మస్వరూపం ఉండబట్టే ఆత్మస్వరూపే సత్యస్వరూపం. దానివల్లనే నువ్వు కూడా ఈ 3 అవస్థలు పొంది 3 అవస్థలుగా సృష్టి లేఖాలు చేస్తున్నావు. ఇవాళ పనులన్నీ చేస్తున్నావు. ఇవన్నీ ఊహించుకుంటున్నావు. ఏదో పని చేస్తున్నావు. మళ్ళీ నిద్రపోతున్నావు. స్వప్నంలో కరిగిపోతుంది. నిద్రపోతే మొత్తం కరిగిపోతుంది. మళ్ళీ తెల్లవారి మళ్ళీ పెడతావు. సృష్టి స్థితి లయం కూడా చేసేస్తావు. సృష్టితత్వం అవస్థలు ప్రశాంతంగా పడుకుంటావు. స్వామి గినక యోగ నిద్ర పడుకున్నట్టు నువ్వు సృష్టి అవస్థలో పండుకొని అన్నీ మళ్ళీ తెల్లారి మళ్ళీ మొదలు పెడతావు. మళ్ళీ సృష్టి స్థితి లేదు. మళ్ళీ కార్యాలు అన్ని మనసు ఊహిస్తుంది. నువ్వు కార్యాన్ని మళ్ళీ సాధిస్తావు. ఏదో పని చేస్తుంటావు, సృష్టిస్తుంటావు, చేస్తుంటావు. కర్త కర్మక్రియ చేసి మళ్ళీ దాని మళ్ళీ ఇదే పని కర్త క్రియలు చేస్తూనే ఉంటావు. అందుకని ఆత్మనే నీలో ఉన్న ఆత్మ పర్మనెంట్.
ఈ శరీరం పర్మనెంట్ కాదు, ఈ అవస్థలు పర్మనెంట్ కావు, ఇవన్నీ పోయేవి. పర్మనెంట్ ఉన్నది నేను చెప్పినట్టుగా ఆత్మస్వరూపమే పరబ్రహ్మస్వరూపం. అదే ఉన్నది ఎప్పటికీ శాశ్వతంగా 3 కాలంలో ఉంటున్నది అదొక్కటే. ఆత్మ నీ శరీరంలో సాక్షిభూతంగా చైతన్య స్వరూపంగా ఉన్నది. అక్కడ పరబ్రహ్మ స్వరూపుడుగా ఉన్నది. పరబ్రహ్మ ఎక్కడ చిదాకాశంలో 3 కాలంలో ఉంటుంది. చైతన్య ప్రకాశ స్వరూప సత్య స్వరూపంగా ఉంటుంది. జగత్తుని, జీవుని, మొత్తం సృష్టిని నడిపిస్తుంది. అద్వైతంలో వాళ్ళు చెప్పేది, స్వామి చెప్పేది ఎప్పటిలాగానే ఈ త్రిమూర్తులు అంతా సృష్టి అంతా ఆత్మస్వరూపమైన బ్రహ్మం తప్పితే వేరే కాదు. సచిత్తులతో కూడుకున్న బ్రహ్మమే ఈ త్రిమూర్తులు. త్రిమూర్తులే ఆరేక స్వరూపాలతో చేస్తున్నారు. విశుద్ధాత్మైన శ్రీమన్నారాయణ సంకల్ప శక్తియే అమ్మవారు లక్ష్మీదేవి. వారిద్దరి యొక్క ఇది వల్లనే సృష్టి మొత్తం నడుస్తుంది వారంటారు. ద్వైతంలో ఏమంటారు, సృష్టికర్తలైన త్రిమూర్తులు సైతం ఆ జగన్మాత యొక్క ఆజ్ఞను పాటిస్తూ మొత్తం సృష్టి కార్యక్రమాన్ని పవిత్ర భావంతో నడుపుతున్నారు అని అద్వైత మతస్థులు చెప్పారు. అందుకనే శృంగేరి పీఠంలో శారదామ్మను జగన్మాతగా వాళ్ళు పూజిస్తారు. వేదాలకు, విద్యలకు ఆమె అన్నిటికీ నిలయమని పూజిస్తారు. అమ్మే అన్నిటికీ మూలమని వాళ్ళు పూజలు చేస్తుంటారు. కాబట్టి అంతటి ఇది మన వీళ్ళది అమ్మ శక్తులు. ఈ ముగ్గురు అమ్మలు కూడా ముగ్గురు అమ్మటల్లా మూడపుటమ్మ వీళ్ళ అమ్మ శక్తే అన్నిటికీ ఈ సృష్టి మొత్తానికి మూలం. స్వామి కారణభూతుడు. బీజ సృష్టి అయింది, కానీ ఆయన కర్మ క్రియ చేసేది అమ్మవారు. అయితే ఇక్కడ ఒకటి ఒక శ్లోకంలో స్వామి ఏం చెప్పాయంటే, త్వయా వామం వపు త్వయా హృత్వా వామం వపు ఉపర పరితృప్తేన మనసా శరీరార్థం శంభోర పరమపి శంఖే హుతం అభూత్. ఇదే తత్వద్రూపం సకల మరణాభం త్రినయనం కుచభ్యా మానమనం కుచిర శశి చూడారా మొకటం అన్నారు అని ఒక శ్లోకం చెప్పాడు మన గురుగారు. ఇది కూడా కొద్దిగా మనం వివరించుకుందాం. త్వయావామం వపుహృత్వ అంటే ఆ శంభుడు అంటే శివుడు యొక్క శివుడు శక్తి కలిస్తేనే మనం పరబ్రహ్మ అనుకుంటున్నాం. ఆ శంభుని ఎడమ భాగం అమ్మవారు ఎడమ భాగం తీసుకొని అపరితృప్తి అయిన మనస, తృప్తి చెందని మనసుతో అమ్మ ఎడమవైపున అమ్మవారి శక్తి. సచిత్తుల్లో ఎడమవైపు భాగం అమ్మవారు, కుడివైపు భాగం శివశక్తి. సగం పరాశక్తి, సగం సత్ ఇటు, చిత్తు ఇటు. ఎడమవైపు చిత్తు, కుడివైపు సత్తు. వాళ్ళే శివశక్తులు, వాళ్ళే లక్ష్మీనారాయణుడు, వాళ్ళే సరస్వతి బ్రహ్మడు, వాళ్ళే సర్వస్వం. ఏ దేవుడైనా అనుకోను, ఆ పరబ్రహ్మ ఆ సచిత్తుని నువ్వు ఏ మత దేవుడైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఏదైనా కావచ్చు, మనం చెప్పరు. వాళ్ళ సచిత్తుడు పరబ్రహ్మ స్వరూపులు. సృష్టికి, జగత్తుకు, జీవులకి ఆధారభూతులు. మనం వాళ్ళని కొంతమంది శివశక్తులుగా, లక్ష్మీనారాయణుగా, తర్వాత సరస్వతి బ్రహ్మలుగా మనం ఆరాధిస్తున్నాం. కొంతమంది యేసు ప్రభువుగా, అల్లాదీన్గా, జైనులుగా, సిక్కులు వాళ్ళ మతాల ఆధారంగా, వాళ్ళ విశ్వాసాల ఆధారంగా వాళ్ళు
పూజిస్తారు. అయితే ఇక్కడ అమ్మవారు ఏం చేస్తుందంటే, ఈ సగభాగం ఉన్నటువంటిది ఆమెకు సాటిస్ఫాక్షన్ కాదు. ఇటు కుడి భాగంలో ఉన్నటువంటి శివుణ్ణి కూడా ఆమె ఆక్రమించిందట. ఆమె ఏం చేసింది, కుడి భాగంలో ఉన్నటువంటి ఈ అర్ధనాస్తంలో ఉన్న భాగం, ఈ కుడి భాగాన్ని కూడా ఆమె నాకు కావాలని, శక్తి ఉండాలని ఆ మొత్తం ఆక్రమించి ఎంత చేస్తుంది. శివుడు స్ఫటికం వల్ల తెల్లగా ఉంటాడు, అమ్మవారు అర్ణకాంతితో ఉంటుంది. ఎడమ భాగం అంతా ఎరుపు ఉంటుంది, కుడి భాగం అంతా తెలుపు కాంతితో ఉంటాడు. అయితే ఈ రెండు కలిసినప్పుడు ఒక కాంతి ఏదైనా వస్తుంది, ఇంకో కాంతి. కానీ అలా రావట్లేట, ఎరుపు కాంతే కనపడుతుంది మొత్తం. అంటే ఆ శివశక్తి మొత్తం అమ్మ లాగేసుకుంది. ఇప్పుడు శంకరాచార్య కనిపించిన రూపంలో తెల్లని ఆయనలో కాంతి తెల్లగా లేదు, మొత్తం ఎర్ర కాంతియే కనపడుతుంది. మొత్తం ఆ స్వరూపం మొత్తం పరబ్రహ్మ స్వరూపం ఎరుపు కాంతియే కనపడుతుంది. ఎందుకైంది అనే దానికి అందుకే శంకరాచార్య అనుమానం వచ్చిందన్న. ఏంటి అసలు స్వామి ఎక్కడున్నాడు? అమ్మే కనపడుతుంది, మొత్తం అమ్మ రంగే కనపడుతుంది. తెలుపు అరుపులో ఉన్న స్వామి కనపడదు, మొత్తం అమ్మ ఆక్రమించింది ఏంటి అని ఆయనకు అనుమానం వచ్చింది. ఆయన సకలం అరుణాభరణం, మొత్తం సగం తెలుపు సగం ఎరుపు ఉండాలి, కానీ ఎక్కడా లేదు, అంతా ఎరిపి ఉందని అనుకున్నాను. శివుని తెల్లంగా కూడా అమ్మే ఆక్రమించింది, ఈ అమ్మ ఎరుపులోనే కలిసిపోయింది. దీనిని ఏమంటారంటే సామరస్యం అంటారు. అంటే ఆయన అమ్మతోనే ఆమె తాల్చింది, ఒక్కటే రూపంలో తాల్చినబడి, ఒక రూపంలో ఆమె తాల్చబడి, రెండు కలిపి ఒకటే రూపం ఆమె తాల్చింది. తాల్చి సృష్టిని మొత్తాన్ని చేసింది. స్వామికి ఇచ్చగలిగిందట. ఇచ్చగలిగితే ఆమె ఏం చేసింది, రెండు రూపాయలను ఆమె తీసుకొని ఆయన ఇచ్చే కంప్లీట్ చేయడం కొరకు ఈ మూడు గుణాలు మాయా మోహితే మొత్తం మూడు గుణాలు తీసుకొని ఆయన ఇచ్చగనుకోగా సృష్టిని మొత్తం ప్రకృతిని, సృష్టి జగత్తుని, జీవుని, దేవతని అందరినీ సాకారం చేసింది. మరి ఆయన స్వరూపం తీసుకుపోతే ఆమెకు చేయలేదు కదా. ఆయన బిఎస్వరుడు కాబట్టి ఆయన తీసుకొని అమ్మే మొత్తం ఆయన కత్తగా బేస్ చేసుకొని కర్మక్రియ మొత్తం అమ్మే చేసింది. రెండు తినేను ఆయన కన్ను కూడా తీసుకున్నట, ఆయన ఉన్నది కన్ను కూడా తీసుకున్నాడు. కన్ను కూడా ఆ కన్ను ఏంటి, జ్ఞానశక్తి. ఇది ఆయన ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, ఇచ్ఛా జ్ఞానశక్తి, క్రియాశక్తి, మూడు శక్తులు ఉంటేనే సృష్టి జరుగుతుంది. అందుకని ఆయన కన్ను కూడా ఈమె ఆక్రమించింది, మొత్తం ఆక్రమించి ఆయన ఇచ్ఛ, ఆయన జ్ఞానం, ఈ క్రియ చేసింది ఈమె. ఆ రెండు కన్ను కూడా తీసుకొని ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి తీసుకొని క్రియాశక్తితో మొత్తం కంప్లీట్ చేసేసి మొత్తం ఆక్రమించి అమ్మే తీసుకుని మూడో కన్ను జ్ఞానేత్రం కూడా అమ్మే తీసుకున్నది. జీవుని మోక్ష జ్ఞాన ఇచ్చశక్తి అన్నీ ఈ జగత్తుకు అన్నిటికీ అన్నీ ఆమె సర్వం తానే కూర్చుంది. జీవులకి మోక్షం ఇవ్వటం ఆమె, జననం ఆమె, మరణం ఆమె, మోక్షం ప్రదాత కూడా ఆమె. ఇంకొక పాయింట్, ఆయన కన్ను తీసుకుంది, ఆయన శరీరాన్ని తీసుకుంది. తర్వాత మూడోది కుచుభ్యామానం. శివుడు ముందుకు వంగలేడు, ఎప్పుడు ఇట్లా నిశ్చలుడు ఆయన కదలడు. అమ్మ ముందుకు వంగుతుంది. ఎందుకు వంగుతుంది అంటే బిడ్డల పాల పోషణ కొరకు అమ్మ తన కుచాలు అందించడానికి ఈ శ్లోకాన్ని అందరికీ అమ్మ ఎప్పుడైనా వంగి ఉంటుంది. పాలని అన్ని లోకాలుగా అందిస్తుంది, పోషణ అందరికీ సమానంగా పంచుతుంది. ఆ పోషణ లేకపోతే జగత్తులు నడవు, ఆమె పోషణ.
ఎవరికైనా మనకైనా మన మన సృష్టిలో కూడా మనం ఇక్కడ మనం మన ఈ ప్రతి చిదాభాసమైన మనకే తెలుస్తుంది ఆ సంగతి. మనకు అమ్మే పాలిస్తుంది. ఆదికాని మాత్రం సర్వలోకాలకి పాలిస్తుంది. పాలియటం అంటే పోషణార్థం కొరకా వంగి అన్ని జీవుల్ని రక్షిస్తుంది. ఒక్క మానవుడే కాదు, చెట్లు చేమలు మొత్తం అన్ని వర్ణాలకి అన్ని జంతుజాలాలకి. ఇంకోటి, శివుని తలపైన గంగ ఉంది. అమ్మ పైన ఏముంది తెలుసా? చంద్రవంకం ఉంది. అందుకనే చంద్రుని యొక్క చల్లదనం అమ్మ యొక్క దృక్కులు చల్లదనం అమ్మే ఆక్రమించుకుంటుంది. దీన్ని బట్టి ఏం తెలుస్తుంది మనకంటే, అమ్మ వేరు అయ్య వేరు కాదు, సత్స్థితులు ఒక్కటే. ఒక్క రూపాయికి అటు బొమ్మ ఇటు బొమ్మ. అమ్మ ఉన్నదంటే ఆయన ఉన్నట్టే, ఆయన ఉంటే అమ్మ ఉన్నట్టే. అది అర్థం చేసుకోవడం చాలా కష్టం. అర్ధనారీశ్వర తత్వం భావాన్ని అర్థం చేసుకొని సృష్టిని అర్థం చేసుకోవడం బాగా ఆలోచించాలి. అమ్మ అనుగ్రహం, స్వామి అనుగ్రహం ఉంటేనే మనకు అర్థమవుతుంది. మన బదులులకి ఆ ఐడియా వస్తుంది, ఆ జ్ఞానం వస్తుంది. అదే ఆత్మజ్ఞానం, అదే బ్రహ్మజ్ఞానం, బ్రహ్మ విద్య. అర్ధనారీశ్వర తత్వం గ్రహించడమే జ్ఞానం. ఇది లలితా సహస్రనామంలో 790 నామం, 92వ నామం ఏం చెప్పింది? సామరస్య పరాయణ నామం. అక్కడ సామరస్య పరాయణ నామంతో అమ్మవారు సామరస్యంగా 2 రూపాయలని ఒకటి దాచి జాగ్రత్త చేస్తుందని ఇక్కడ మనకు తెలుస్తుంది. ఇక శ్వేతాస్త్రంలో ఉపనిషత్తు చెప్పిందంటే, శివుడు కార్యశక్తి, శక్తి కార్యం కారణము. ఆటోమేటిక్ మనం కార్యం చేస్తున్నామంటే ఆ పనిలో కారణం కూడా ఏదో ఉంటేనే మనం ఆ పని చేస్తున్నామంటే ఒక పని చేస్తున్నామంటే అందులో కారణం ఉంటుంది. కావున శక్తిని చూస్తే శివుడిని చూసినట్టే. అమ్మగా చేసేది పని చేసేది అమ్మగా. అమ్మ పని చేస్తుందంటే కారణం ఆయనే కాబట్టి ఆ కారణం ఆయన చూసేది. అమ్మ పని చేస్తుందంటే ఆ పని ఎవరి కోసం చేస్తుంది? ఆయన ఇచ్చే కోసం చేస్తుందంటే ఆయన ఇచ్చే ఏంటి అనేది తెలుస్తూనే ఉంది. అమ్మ చేసే పనిలో అర్థం స్వామి ఆజ్ఞ, స్వామి కోరిక ఉన్నదంటే అదే ఆయన పని ఈమె చేస్తుంది. రమణ మహర్షి ఏమంటే, నీ హృదయంలో ఉన్న అహంకారం ఎడమ భాగం అహంకారం. ఆ అమ్మ తీసుకుంటే మిగిలిన దేహం అంతయు బ్రహ్మమయం. అమ్మ అహంకారాన్ని తీసి పారిస్తే మొత్తం శరీరం బ్రహ్మమయం అయిపోతుంది. అహంకారం అమ్మకి ఇంకా తీసుకుంటే అమ్మ తల్లిని దుఃఖంతో అహంకార భావాన్ని అమ్మ తీసుకుంటే నీకు మిగిలేది ఆత్మస్వరూపం, సత్యస్వరూపం. అది బ్రహ్మమయం, అదే ఆత్మజ్ఞానం. ముందు ఒకటి బ్రహ్మం, ఆ బ్రహ్మమే సత్యస్వరూపం, అదే అమ్మ నాన్న. అనుకుని ఇది మోక్షప్రదమైన శ్లోకం. ఇప్పుడు నేను చెప్పింది మోక్షప్రద శ్లోకం ఉంటుంది. కావున ఇది అర్ధనారీశ్వరత్వాన్ని గుర్తుపెట్టుకోండి. ఇది కుటుంబ అనురాగాన్ని పెంచుతుంది. ఈ శ్లోకం అర్థం చేసుకుంటే, ఈ జ్ఞానాన్ని పొందితే కుటుంబం యొక్క అనురాగం పెంచుతుంది. దీన్ని 11 సార్లు కనుక చదివితే, అర్ధనారీశ్వరత్వాన్ని కనుక చదివితే అమ్మ అయ్య అనుకున్న మనకు పూర్తిగా లభించి బ్రహ్మజ్ఞానం లభిస్తుంది. స్వస్తి.